సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకులు కొడిక్యాల రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ బలోపేతం కోసం దశాబ్ద కాలంగా ఎంతో మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని, వారిని గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసుకుంటూ గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. బీజేపీ ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యమని, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం శరవేగంగా ముందుకు సాగుతుందని, ప్రజలు ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు. రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నాల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెట్టినా మా కార్యకర్తలు వెనకకు తగ్గకుండా మేము మెంబర్షిప్ విషయంలో కానీ, సంస్థాగతమైన కార్యక్రమాల విషయంలో కానీ, పార్టీ ఇచ్చిన రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాలు ఏది ఇచ్చినా ఫస్ట్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో జరిగింది. దానికి నిదర్శనంగా ఎన్నో అవి చూసారు. అన్ని కార్యక్రమాలు జరుగుతుండగా కూడా భారతీయ జనతా పార్టీకి అసలు గజ్వేల్ మీద ఎలాంటి అది చేయకుండా మేము కొట్లాడి ఈ ఈటల రాజేందర్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంగా చేస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తల సమూహాన్ని చూసి ఈటల రాజేందర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన రావడంతో 70,000 ఓట్ల శాతం వరకు పెంచారు ఇక్కడ కార్యకర్తలు కష్టపడి. మళ్ళీ తర్వాత ఎంపీ ఎన్నికలకు కూడా నిరంతరం బాగా కష్టపడి ఎంపీని కూడా గెలిపించుకున్నాం. మళ్ళీ తర్వాత సంస్థాగతంగా ఏదైతే మెంబర్షిప్ ఉన్నదో, ఏదైతే బూత్ స్థాయి కార్యక్రమాలు ఉన్నాయో, బూత్ కమిటీలు ఉన్నాయో, శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయో, మండల కమిటీలు ఉన్నాయో, వీటిని అన్నీ అందరం సమిష్టిగా కార్యకర్తలు అందరం ఒక్కటై ప్రతి కార్యకర్త దగ్గర పోయి మెంబర్షిప్లో కూడా మేము స్టేట్లో 3వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ చేసి మండలాధ్యక్షులను ఎన్నుకున్నాక భారతీయ జనతా పార్టీ ఏదైతే జిల్లా నియామకం చేసిందో దానికి ఇక్కడికి మాకు చెప్పిన దానికి విరుద్ధంగా జరిగింది. అయినా సరే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని చెప్పి 15 నెలల నుంచి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుని ఎన్నుకోవడం వల్ల ఏం నష్టం జరుగుతుంది, కార్యకర్తలకు ఎందుకు మనోభావం దెబ్బతింటుందని ప్రతి వినతి పత్రాల ద్వారా జాతీయ స్థాయి పార్టీ దాకా పంపించడం జరిగింది. వీటిని అన్నీ జరుపుకుంటూ మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాం, 5 మెన్ కమిటీ వేస్తాం, 3 మెన్ కమిటీ వేస్తాం, అన్ని రకాలుగా చెప్పారు. కార్యకర్తలు ప్రతిదానికి వినయంగా పార్టీ ఏదైతే చెప్పిందో దానికి లోబడి పనిచేసుకుంటూ మొన్న మున్సిపాలిటీ ఎన్నికల వరకు కూడా గట్టిగా కష్టపడ్డారు. మున్సిపాలిటీల మనం ఏదైతే ఊహించినామో దానికి కాకుండా విరుద్ధంగా మనకు రిజల్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీ నడితే మొన్న కమిటీని రిలీజ్ చేశారు. అంటే దానిలో ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలను ఎవరిని అడగకుండా వీరైతే కమిటీ నిర్ణయం తీసుకుంటారో దానిలో ఖచ్చితంగా ఈ 30 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలే కావచ్చు, లేకపోతే మాకు ఇక్కడున్న రాష్ట్ర బాధ్యత కలిగిన వాళ్ళనైనా ఎవరిని అడగకుండా వాళ్ళు ఏదో పేర్లు డిసైడ్ చేశారు, ఇచ్చారు, సంతోషం. కానీ ఇక్కడ ఎప్పుడు ఈ కార్యకర్తలను సమన్వయం చేస్తారు, అసలు ఈ కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పనిచేయాలని ఎప్పుడు సమన్వయం చేస్తారనేది మాకు వీరి మీద నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి ఈ 30 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలం అందరం మొన్న ఒక 10-12 మంది కలిసి మనం ఏం చేద్దాం, ఈ సిద్దిపేట జిల్లా మొత్తంలో మనం గజ్వేల్ కార్యకర్తలు ఎక్కువ సమూహం, గజ్వేల్ రేపు ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలవాలి. ఇప్పుడు మనము వాళ్ళు వేసిన కమిటీ మీద నిరుత్సాహంగా ఉంటే పార్టీకి వచ్చే కార్యకర్తలు కానీ, పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నిరుత్సాహపడతారు. కాబట్టి వాళ్లకు ఏదో రకంగా